హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక చూడండి, ఈరోజైతే మా మరిది కొడుకు నిహాల్ బర్త్డే. ఇక మేమైతే వాళ్ళు మార్నింగే రమ్మని చెప్పిర్రు, మేము వెళ్ళాము. కేక్ అయితే చూడండి, కేక్ పెద్ద ఉంది, వాడు మాత్రం చిన్నగా ఉన్నాడు. ఫోటో బాగుందా ఫ్రెండ్స్? ఇక వాడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఎలా చేస్తుంది చూడు, గుడ్లను అటు ఇటు దింపుతుండు. ఫోటో దిగురా అంటే ఎన్ని కెమెరాలు ఉన్నాయి, ఎన్ని కెమెరాలు నేను దిగాలి అనుకుంటా అంటుండు. ఇక మా ఇంట్లో అయితే మా ఉమ్మడి కుటుంబం కదా. ఇక నిహాల్ అయితే చిన్నోడు, అందరి పిల్లల కంటే చిన్నోడు. చాలా గౌరవం చేస్తారు అందరూ, ఎందుకంటే చిన్నోడు కదా. చిన్నోళ్ళు ఎవరైనా ఏ ఇంట్లో అయినా చిన్న వాళ్ళని అయితే గౌరవం చేస్తారు కదా. వాళ్ళు ఎంత మిస్టేక్ చేసినా కానీ ఏమనరు, ఏ పోనీ పోనీ అని అంటారు. నిజమే కదా ఫ్రెండ్స్? నిజమైతే కామెంట్ పెట్టండి. ఇక బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి, అందరు వచ్చిర్రు, పిల్లలు వచ్చిర్రు, పిల్లలు పెద్దవాళ్ళు అందరైతే రెడీ అయ్యారు. ఇక మా మామయ్య, అత్తమ్మ, ఇక ఫస్ట్ అయితే వాళ్ళతోనే స్టార్ట్ ఉంటుంది కదా ఎప్పుడైనా, ఎవరింట్లో అయినా. ఇక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా మరిది, మా చెల్లె, అత్తమ్మ, మామయ్య, ఇక మా ఇద్దరు బాబులు, వాళ్ళకు ఈ చిన్నోడు వీడు. చూడండి, ఇక హ్యాపీగా ఉన్నాడు. ఎంత హ్యాపీగా ఉన్నాడంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక ఉమ్మడిగా ఫ్యామిలీ అందరు ఉంటే కూడా చాలా సంతోషం ఉంటుంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలకు కూడా ఎంజాయ్మెంట్ అయితే చాలా ఉంది. కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక చిన్నోనికైతే 6 కంప్లీట్ అయ్యి 7 పడుతుంది. ఇక 6 పెడతారు కదా. ఇక వాడు చూడు, కేక్ కట్ చేయమంటే గడికింత కొంచెం కొంచెం నాకుతుండు. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఇక జోక్ అనిపిస్తుంది అట్లా చేస్తే. ఇక మావాడైతే పేపర్స్ వెళ్తా అని పెట్టిండు, అక్కడనే పడిపోయినాయి అవి. ఇక కేక్ తింటుండు. చూడండి ఫ్రెండ్స్, ఎలా తింటుండు చూడు. కేక్ కడియరా అంటే కేక్ మీదనే ఉంది తినాలని. ఇక పిల్లలు అంటే అట్లనే ఉంటారు కదా. ఇక మా ఇంట్లో అయితే ఈ చిన్నోడైతే ఇంకా హుషారు, ఇక అందరికంటే క్లాస్ ఫస్ట్. యాక్టివ్నెస్ కూడా చాలా ఉంటుంది చిన్నోని దాంట్లో అయితే. చూడండి, మా మామయ్య అయితే కేక్ అయితే తినిపిస్తుండు. ఇక వీళ్ళు కేక్ కట్ చేసిన గిఫ్ట్ ప్యాక్ చేసిర్రు, గిఫ్ట్ అయితే తయారు చేసిర్రు. ఇక గిఫ్ట్లు ఏముందో తర్వాత చెప్తా ఫ్రెండ్స్. చూడండి, ఇద్దరు అక్క చెల్లెలు కలిసి తమ్మునికి గిఫ్ట్ ఇవ్వాలని అయితే ప్రిపేర్ చేసిర్రు పేపర్స్తోని. ఇక వాళ్ళైతే కేక్ పెడుతుర్రు, పేరెంట్స్ ఇద్దరు అయితే కేక్ పెడుతుర్రు. కేక్ ఎప్పుడు పెడతారా అని పెట్టిండు. వాళ్ళ అన్నయ్య కూడా కేక్ అయితే పెడుతుండు, గిఫ్ట్ ఇచ్చిండు అన్నయ్యనైతే. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? హెలికాప్టర్ గిఫ్ట్ అయితే ఇచ్చిండు. ఒక్కటే ఇక ఆనందం అయితే తట్టుకోలేకపోయిండు మా చిన్నోడైతే. ఇక అందరం అయితే హ్యాపీగానే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక ఒక్కొక్కల ఫ్యామిలీ అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే పెద్దక్క వాళ్ళు అయితే వచ్చేసారు, మా పెద్ద బావ, ముగ్గురు పిల్లలు, బాబు, పాప. ఇక నేనైతే చూడండి వీడియో అయితే మా కొడుకు నన్ను వీడియో తీసిండు. ఇక చూడండి, చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చిర్రు వాళ్ళు. అమౌంట్తో పాటు గిఫ్ట్ కూడా పెట్టిర్రు. ఇక మా సిద్ధు అయితే పెట్టిండు గిఫ్ట్. చూడండి ఫ్రెండ్స్, ఆ గిఫ్ట్ ఏముంది మరి అలా అనేది చూపిస్తాను. చూడండి, ఇక వాళ్ళు పిల్లలు తయారు చేసిర్రు గిఫ్ట్ అయితే. ఫొటోస్ అయితే దిగిర్రు వాళ్ళ ఫ్యామిలీతోని. ఇక అలా అయితే ఓపెన్ చేస్తాడు, చూపిస్తాను నేనైతే. ఇక మా సాయిత్ అయితే ఇక ఎట్లనవుతుంది చూడండి. అందరు ఇక ఒకటే హ్యాపీ. ఆ తమ్మునికి అయితే కేక్ అయితే పెడుతుంది. ఇక ముద్దుల తమ్ముడు కదా. ఇక మా ఫ్యామిలీ అయితే వచ్చింది, మా పాప, మా బాబు, మా ఆయన, నేను, నలుగురం కేక్ అయితే పెడుతున్నాము చిన్నోనికి. కేకు ఇక మా పాప కూడా పెడుతుంది, వాళ్ళ అన్నయ్య కూడా పెడుతుండు. ఇక మామూనికి అయితే చిన్నోనికి చాలా కేక్ అయితే అయిపోయింది, కడుపు నిండా కేకే అయింది. ఇక అందరు జాయింట్ ఫ్యామిలీ కదా, మేమే 20 మెంబర్స్ ఉంటాము అందరము. ఇక అంత కేక్ తినే వరకు వాడు అన్నం తింటాడా? అస్సలే తినలే. ఇక అందరు నేను పెడతా కేక్ అని అంటున్నారు. ఇక మా సార్ అయితే కేక్ పెట్టిండు. చూడండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కేకు తింటుంటే మాత్రం మిగతా పిల్లలకైతే వాడు తింటుండు మాకెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుర్రు. చాక్లెట్లు, కేకు అన్నీ ఉంటుంది కదా, పిల్లలంటే ఇక అలానే ఉంటారు కదా. ఇక నేనైతే కేక్ పెట్టి అక్షంతలు అయితే వేశాను. ఇక నేనైతే అక్షంతలు వేసి బ్లెస్ అయితే ఇచ్చేసాను. ఇక మా చిన్నోడు అన్నిట్లలో సక్సెస్గా ఉండాలి, అలాగే
క్లాస్ ఫస్ట్ రావాలి, యాక్టివ్నెస్ ఎప్పటికీ అలా ఉండాలి హెల్త్ పరంగా అని అన్నిట్లల్లో మంచిగా ముందడుగు ఉండాలని నేనైతే బ్లెస్సింగ్స్ ఇచ్చేసాను. ఇక మా వారు కూడా విచ్చేసారు. చూడండి ఫ్రెండ్స్, కేక్ ఎలా తింటుండో చూడండి. ఇక మా సార్ కూడా ఇక వాళ్ళ అన్నయ్య చెల్లి అందరైతే కేక్ పెట్టిర్రు. ఫోటో అయితే దిగుతున్నాము, వీడియోస్ దిగుతున్నాము. ఇక మావాడైతే ఒకటే వండర్ఫుల్ జోక్ వేసిండు. ఏంటిదో చెప్పన్నా ఫ్రెండ్స్, మా చెల్లె లిప్టిక్ పెట్టుకోలే ఇయ్యాలా అని షాకింగ్గా అనేసరికి మస్తు నవ్వు వచ్చింది ఫ్రెండ్స్. లంగా జాకెట్ వేసింది కానీ లిప్టిక్ పెట్టుకోలేదని వాళ్ళ అన్నయ్య ఫీల్ అవుతుండు. షాకింగ్నెస్గా అనేసరికి అందరికీ నవ్వు వచ్చింది. చూడండి మా ఇంట్లో అందరు ఉమ్మడి ఫ్యామిలీ కదా, పిల్లలు చూడండి ఇంతమంది పిల్లలు, 10 మెంబర్స్, 3, 6, 7 కదా. మా ఆడపడుచు వాళ్ళ పాప వాళ్ళతో మొత్తం 10 మెంబర్స్ ఉంటారు పిల్లలు. ఇక వాళ్ళైతే రాలేదు, చిన్నగా మా ఇంటి మందమే వేసుకున్నాము. ఇక అన్నదమ్ములు 3. ఇక ఫోటోల మీద ఫోటోలు దిగుతుర్రు, స్టైల్ పోజులు పెడుతుర్రు. ఇక మేము దిగుతాం అని ఇక అది ఒకటే అనుకుంటుర్రు. ఇక మా సార్ వచ్చిండు చిన్నోడు. చూడండి ఇప్పుడైతే ఇక గిఫ్ట్ మా పాప ఇచ్చింది. ఆ గిఫ్ట్ ఏమి ఇచ్చిందా అని అందరు పరిశాన్గా చూస్తుర్రు. కానీ వాళ్ళు ఏముందో చూడండి ఫ్రెండ్స్, మీరు మాత్రం షాకింగ్ అవుతారు చూస్తే మాత్రం. చూడండి మా నిహాల్ అయితే ఇప్పుతుండు, పేపర్స్ చుట్టింది. నాకు కూడా తెలియదు గలాయి అలా చేసినవేంద్రా అని తర్వాత అన్న. చూడండి పేపర్స్ అయితే మొత్తం ఫోల్డ్ చేసి పెట్టింది. ఇక మావాడైతే అద్దాలు పెట్టిండు, హీరోలాగా అద్దాలు పెట్టి మరి చూస్తుండు. పిల్లలందరూ ఎగ్జైట్మెంట్ చాలా ఉన్నది పిల్లల దాంట్లో. ఇక చాలానే పేపర్లు అయితే చుట్టింది. ఈ పిల్లల గురించి అయినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చెయ్యండి ఫ్రెండ్స్. ఎంతోమందికి సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్ చూసే వాళ్ళందరూ. ఇక నా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. చూడండి గిఫ్ట్ అయితే ఓపెన్ అవుతుంది. అల్ల ఏముంది చూడండి, ఏమీ లేదు. ఇంత ఏమో ఉందని పరిశాన్ అయినాం. ఇక మా అత్తమ్మ అందరూ నవ్వుతున్నారు, అమ్మ ఏమి ఇవ్వలేదని. ఇక మా సిద్ధిచ్చిన గిఫ్ట్లో మరి ఇల్లు అయినా ఏమన్నా ఉందా లేదా అనేది సస్పెన్స్. చూడండి ఈ ఇప్పుతుండు పేపర్స్ అన్నీ. కనీసం ఇళ్ళని ఉండాలి పాపం, ఏం లేకపోతే ఎలా ఉంటుంది, ఒక్క గిఫ్ట్లన్నీ ఉండాలి కదా. ఏం లక్ష్మీ బొమ్మ పెట్టిండు ఏంది ఇలా? కాదు చిన్నది అది గిఫ్ట్ పెట్టిండు చూడండి. ఇక వాళ్ళ అన్నయ్య గిఫ్ట్ ఇక చాలా పెద్దది ఉంది. ఇక డబ్బులు పెట్టిరని గిఫ్టులు మంచిగా తయారు చేస్తాయి పోవు. ఇక వాళ్ళ అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ అయితే చాలా బాగుంది, అందరికైతే చాలా నచ్చింది. చూడండి హెలికాప్టరు గిఫ్ట్ బాగుందా ఫ్రెండ్స్? చూడండి అది సెన్స్, చూడండి ఎలా పోతుందో హెలికాప్టరు. ఇక మస్తు సేపు ఇక చాలా మంచి అనిపించింది హెలికాప్టర్ అలా పోతుంటే. ఇక మా సార్ వాళ్ళైతే సపరేట్గా ఈ హెలికాప్టర్లోనే తిరుపతికి అయితే పోదాము, తిరుపతి ప్రోగ్రామ్ అనుకుంటున్నాము, అలా పోదామని అంటున్నారు. ఇక కామెడీ జోక్స్ అయితే వేసిర్రు. ఈ గిఫ్ట్ అయితే చాలా బాగుంది. హెలికాప్టర్ పైనకు ఎగురుతుంది, కిందికి ల్యాండ్ అవుతుంది, పైనకి ఎగురుతుంది, చాలా నచ్చింది. ఇక మేమైతే కేకు ఇక ప్లేట్లు అయితే పెడుతున్నాము అందరికీ. ఇక పిల్లలకి మాకు అందరికైతే పెడుతున్నాము. ఇక మా పిల్లలు అయితే ఎవరికి ఎక్కువ వచ్చిందా అనుకొని చూసుకొని మరీ తీసుకొని వెళ్తున్నారు. ఇక అందరు చిన్నపిల్లలు చాలామంది కాబట్టి అలానే ఉంటుంది. ఇక మావాడు వచ్చిండు కేక్ తీసుకొని అయితే పోతుండు. ఇక మేము కూడా తీసుకున్నాము కేకు. చూడండి ఫ్రెండ్స్, ఇక మా నిహాలు అప్పుడు తిన్నా సరిపోలేవానికి, మళ్ళీ నాకు కేక్ ఇస్తారా లేదా అనుకుంటూ వచ్చి తీసుకొని పోయిండు. ఇక పిల్లలందరూ పట్టుకొని అయితే తింటున్నారు. ఇక హెలికాప్టర్ పైనకి ఎగురుతుంది, అది చూసుకుంటూ అయితే తింటురు. గిఫ్ట్ అయితే చాలా నచ్చింది నాకు. ఇక పెద్దవాళ్ళకే సంబరం అనిపించింది, ఇక పిల్లలకు ఉండదా చెప్పండి ఫ్రెండ్స్. ఇక మేమైతే అదే చూస్తున్నాము, ఎంత మంచిగా ఎగురుతుంది చూడండి. అయ్యో కేక్ అయితే నేను పెట్టుకున్నాను. కేక్ హ్యాపీ బర్త్డే రా నిహాల్ అని చెప్పి కేక్ అయితే తిన్నాను నేను. ఇక నెక్స్ట్ అయితే
మా నిహాల్ వాళ్ళ మామలు అయితే వచ్చేసారు. ఇక కేక్ వాళ్ళు కూడా కేక్ తీసుకొచ్చారు. ఇక మా అల్లుని బర్త్డే అయితే కేక్ తేవాల్సిందే కదా, ఇక కేక్ అయితే తీసుకొచ్చిర్రు. ఇక వాళ్ళ పెద్ద మామ అయితే పెట్టిండు, చిన్న మామ పెద్ద మామ అయితే కేకు పెట్టిర్రు. ఇక మామూనికి అయితే ఇద్దరు మరదళ్ళు అయితే ఉన్నారు, ఇద్దరు లడ్డులు అయితే ఉన్నారు. ఇక లడ్డు పంపించిందట కేక్ అయితే. చూడండి ఇక ఇక లేడీస్ అయితే ఒకటే ఆటలు, చిన్నపిల్లలు చూడండి ఇక కండ్లకు గంతల ఆటలు. ఇక కేక్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఇక ఆడుకుంటున్నారు వీళ్ళైతే పిల్లలు. ఇక ఇలా పిల్లలు పెద్దవాళ్ళు ఇలా ఉంటే చాలా సంబరం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ రోజుల్లో అందరూ డివైడ్ అయిన ఫ్యామిలీలే ఎక్కువ ఉన్నారు, కానీ మేము కూడా డివైడ్ అయినాం, కానీ ఒక్కటే ఇంట్లో ఉంటాము. పైన పోర్షన్లు వేసుకొని ఉన్నాము. ఇక ఫంక్షన్స్ అయినా పార్టీలైనా బర్త్డేలైనా ఇలా ఒక దగ్గరికి వచ్చి కలిసి చేసుకుంటాము. ఇక అప్పుడైతే చాలా సంబరం అనిపిస్తుంది. చూడండి ఇక భోజనాల కార్యక్రమం వచ్చింది. ఇది మార్నింగ్ తిన్నాము, ఇక నైట్ అయితే దిగలేదు, చాలా నైట్ అయిందని. ఇక మా నిహాల్ అయితే తినేది తక్కువ. ఇక ఆట ఆడిస్తాడు, ఇది కావాలి నాకు అది కావాలి అని ఆట ఆడిస్తాడు. ఇక చూడండి మా ఫ్యామిలీ, ఇక మా అత్తమ్మ మా మామయ్య, ఇక ముగ్గురు అన్నదమ్ములు, మా ఆయన వాళ్ళు ఇక అన్న తమ్ముళ్ళు ఇద్దరు ముగ్గురు, మొత్తం మేము ముగ్గురం యారాళ్ళము. ఇక బర్త్డే బాయ్ ఇన్ని నిహాలు సిద్ధు మా అక్క కొడుకు. ఇక చూడండి ఇక మా మామయ్యకి అయితే అన్నం పెట్టాము, గరం గరం అన్నం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.